మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి సమయాన్ని విభజించి ఆయా పార్టీలకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంత సమయాన్ని కేటాయించడం అనేటువంటిది మన సభా సంప్రదాయం. దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత సమయం వస్తుందో అంత సమయం ఇస్తారు, మాట్లాడవచ్చు. మీకు గిన ఒకవేళ అన్యాయం జరిగింది, మీకున్నటువంటి సమయానికి అనుగుణంగా మాకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా బయట వచ్చి మాట్లాడుతూ మీ యొక్క అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయచ్చు. అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా మేము మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడతా, ఇది కావాలి, మేము కోర్టుకు వెళ్తాం, కోర్టులు ఏమైనా ఆదేశిస్తాయా శాసనసభని? లేదా పార్లమెంట్ ని అసెంబ్లీని ఆదేశించేటువంటి పరిస్థితి కోర్టుకు ఉంటుందా? ఇదంతా కూడా కేవలం సాకులు చెప్పేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు మొన్న కూడా గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు వచ్చారు ఆ రోజున? 11 నిమిషాలంటే దాకా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. 11 నిమిషాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చు, అన్ని చేయొచ్చు. అది ఒక రోజు వచ్చేసి అంటే వరుసగా 60 రోజుల పాటు సభా సమయంలో కానీ వాళ్ళు హాజరు కాకపోతే అలాంటి సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది జరుగుతుందని మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. అందుకని మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చేసి ఈ విధంగా డిస్క్వాలిఫై కాకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశం రాజకీయం. ఇక రెండో అంశం ఏంటి అని అంటే, స్పీకర్ అయ్యన్న పత్రుడు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. స్పీకర్ స్థానం మనం నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసేస్తే రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, మీరు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు అంటే ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు స్పీకర్ ఆ విధంగా మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఇప్పుడు రీకాల్ సిస్టమ్ ప్రవేశపెట్టాలి అని అంటే, రీకాల్ అనే ఊరికి ఒక పదం ఉంది కదా అని వాడేస్తే సరిపోయిందా? భారతదేశంలో రీకాల్ సిస్టమ్ అమల్లో ఉందా? లేదు. ఉండాలి అంటే ఏం చేయాలి? మన రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 ఈ రెండు ఆర్టికల్స్ సవరించుకొని, అదే విధంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కు సంబంధించినటువంటి దాంట్లో కూడా రీకాల్ కు సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరుస్తూ ఈ రాజ్యాంగ సవరణ చేసేటువంటి విధంగా పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో మీరు రీకాల్ కు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోండి, తీసుకొని ఈ చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఊరికే ఏదో ఒక నోటికి ఒక పదం వచ్చింది కదా అని వాడేస్తే సరిపోదు. ఒక్కసారి రీకాల్ అనేటువంటిది మన పార్లమెంట్ లో ఈ విధంగా మన రాజ్యాంగాన్ని సవరణ చేసుకొని రీకాల్ సిస్టమ్ అమలు చేసాం అనుకోండి, అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు మాత్రమే కాదు, సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు, ప్రజలు వాళ్ళ పనితీరు మీద అసంతృప్తి ఉంటే అది ఎమ్మెల్యేలు కానీ, అదే విధంగా ఎంపీలు కానీ, మేయర్లు కానీ, లేకపోతే ఇతర సంబంధించినటువంటి జడ్పీ చైర్మన్ వీళ్ళందరికీ వచ్చేస్తారు. అలాంటప్పుడు ఒకవేళ కృష్ణాంజలి గారు మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇదే అంశం గురించి